రాష్ట్రంలో 11 సంవత్సరాలు ఎన్నో అవస్థలు ఎదుర్కొంటూ అవమానాలకు గురై సినిమా అవకాశాలు వదులుకొని ప్రజల కోసం నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేటలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జగ్గంపేటలో ప్రకృతి సంపద గ్రామాలను దోచుకున్నారని, యువతకు ఉపాధి, మహిళల భద్రతపై ఆలోచించేవారు లేరని వ్యాఖ్యానించారు. 2014లో పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకు సొంత డబ్బుతో పార్టీని కాపాడుకుంటూ వస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఎప్పుడూ పదవులు ఆశించలేదని, ప్రజలే పదవులు ఇచ్చారని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అని ఎద్దేవా చేశారు. జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కౌడా చైర్మన్, మండపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ వేగుల లీలాకృష్ణ, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు హాజరయ్యారు. రాజకీయంగా జనసేన పార్టీ ఈరోజు ప్రభుత్వంలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తోంది. మన నాయకుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, అటవీ శాఖ మంత్రిగా, పర్యావరణ శాఖ మంత్రిగా ఏ విధంగా సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారో మీరు చూశారు. గతంలో చూశారు మీరు చాలామంది పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన మంత్రులు. ఎప్పుడైనా మీరు పల్లెల్లో పండుగ వాతావరణం చూశారా నేను అడుగుతున్నాను. ఏనాడైనా ఈ విధంగా సిమెంట్ రోడ్లు 3300 కిలోమీటర్లు ప్రతి గ్రామంలో కూడా ప్రారంభించేటప్పుడు చూశారా నేను అడుగుతున్నాను. ఒకే రోజున గ్రామ స్వరాజ్యం అనే నినాదంతో గ్రామాల్లో మన ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి కోసం మహాత్మా గాంధీ గారు ఏ విధంగా కోరుకున్నారో గ్రామీణాభివృద్ధి కోసం ఒకే రోజున రాష్ట్ర వ్యాప్తంగా 13,371 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించారు పవన్ కళ్యాణ్ గారు. ఆ విధంగా మార్పు తీసుకొచ్చారు. నాయకత్వం అంటే ఆ విధంగా ఉండాలి. ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి. అంతేగాని 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన దగ, 5 సంవత్సరాలు వాళ్ళు ఏ విధంగా వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకున్నారో, ఎంతమంది ఇబ్బంది పెట్టారో మీరు చూశారు. ఇదే జగ్గంపేటలో ఆ రోజుల్లో ఏ విధంగా ఇక్కడ గ్రావెల్ దోచుకున్నారో మీ అందరికీ తెలుసు. ఇక్కడున్న గ్రావెల్ గురించి ఆనాటి శాసనసభ్యులు ఏ విధంగా కొట్టుకునేవాళ్ళో మీ అందరికీ తెలుసు. జిల్లా మొత్తం దీనిపైనే కట్టేసేది. గ్రావెల్ గురించి వాళ్ళు ఆలోచించారు కానీ మీ జీవితాల్లో ఒక మార్పు గురించి వాళ్ళు ఆలోచించలేదు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆలోచించలేదు. మహిళల కోసం ఆలోచించలేదు. ఇవన్నీ ప్రశ్నిస్తుంటే నేను సరదాగా అన్నాను, నువ్వు మా నాయకుడిని ఆ విధంగా అంటే కోడికత్తికి నువ్వు ఎక్కువ, కోడికత్తికి నువ్వు ఎక్కువ, గొడ్డలికి నువ్వు తక్కువ అన్నాను. దానికి ఉలిక్కి పడిపోతున్నారు. సహజంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా చర్చించుకునేది ఏ విధంగా వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిందో, ఏ విధంగా అనేక నియోజకవర్గాల్లో మన తూర్పుగోదావరి జిల్లాలో మనం చూసాం. ఒక శాసన మండలి సభ్యుడు ఏ విధంగా డోర్ డెలివరీ చేశాడు. పవన్ కళ్యాణ్ గారు ఇదే మాట అనేవాళ్ళు కదా ప్రతి మీటింగ్లో. డ్రైవర్ని కొట్టి చంపేసి చివరికి డోర్ డెలివరీ చేశాడు. ఆ విధంగా దౌర్జన్యంగా వ్యవహరించిన వ్యక్తులు మళ్ళీ ఈ రోజున రాజకీయం గురించి, ప్రజాస్వామ్యం గురించి, పరిపాలన గురించి మాట్లాడుతున్నారు. జనసేన పార్టీ ప్రస్థానం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం. కష్టకాలంలో కూడా ఏనాడైనా మనం పోయి ఎక్కడైనా ఒక ఫ్యాక్టరీ మూసేయమని చెప్పామా? ఏనాడైనా ఒక గ్రామాల అభివృద్ధి జరుగుతుంటే మనం అడ్డుపడ్డామా చెప్పండి. కానీ వీళ్ళు మాత్రం మూర్ఖంగా ఏ విధంగా పార్టీ పరంగా వాళ్ళు ఆ రోజు పరిపాలించారో మీరు చూశారు. అద్భుతంగా మనం వారాహి యాత్ర చేసుకున్నాం. ఇక్కడి నుంచే మనం ప్రారంభించుకున్నాం. మనం దగ్గర నుంచే ఆ రోజు తుని నియోజకవర్గం నుంచి ప్రారంభించి అన్నవరం దగ్గర నుంచి మనం వారాహి యాత్ర సాగినప్పుడు ప్రజలందరికీ మాట ఇచ్చాం. మనం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కష్టకాలంలో అయినా సరే నేను నిలబడతాం, మీ పక్షాన్ని చేస్తామని. ఈ రోజున దీపం పథకం కింద మహిళలకి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. అందుతున్నాయమ్మా మీ అందరికీ గ్యాస్ సిలిండర్లు? అందరికి వచ్చినాయా?
రాష్ట్ర వ్యాప్తంగా 900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 96 లక్షల గ్యాస్ సిలిండర్లు ఈ రోజున మహిళలందరూ కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా అందించాం.